హలో నమస్తే అండి. చూస్తున్నారు కదండి, పెద్దల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీ తయారు చేసుకుందామండి. 2 ఎగ్స్తో ఈ పీసెస్ చక్కగా కలర్ఫుల్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. ఇక నెక్స్ట్ ఇందులో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చండి. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం పెద్దగా లేవండి. ఉప్పు, పసుపు, కారం అండి. చూసారు కదా, కలరు చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ సాల్ట్ ఈ 3 ఇందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో న్యాచురల్గా ఇప్పుడు మనం ఈ ఎగ్ కర్రీని తయారు చేస్తున్నామండి. అందరికీ తెలిసిన ప్రాసెసే, అందరికీ తెలిసిన ఈ రెసిపీ అయినా కూడా మా వ్యూవర్స్ కోసం మా ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయాలి అనే అభిలాషతో ఈ విధంగా మీకోసం చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. వ్యూవర్స్ తప్పకుండా తిలకించండి. ఉప్పు, పసుపు యాడ్ చేసాం కదండి. ఇక ఒక 2 నిమిషాలు, 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. మనం పెట్టే మంటని బట్టి హై అయితే 1 నిమిషంలోనే అయిపోతుందండి. మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి. ఇక నెక్స్ట్ మిగిలింది రెడ్ చిల్లీ పౌడర్ కదండి, అది కూడా యాడ్ చేసేద్దామండి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశానండి. మన టేస్ట్ని అనుసరించి మనం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాం కదండి. చూస్తున్నారు కదా. ఇక మిగిలింది ఎగ్స్ యాడ్ చేసుకోవటమేనండి. ఈ ఎగ్స్ యాడ్ చేసేస్తే ఒక 2 నిమిషాల్లో మన ఎగ్ కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్టీగా, హెల్తీగా, న్యాచురల్గా, ఫాస్ట్గా మనం చేసుకునే కర్రీ అండి ఇది. ఎప్పుడంటే అప్పుడు తొందరగా మనకి కావాలి అనుకుంటే ఏ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. మన అందరికీ తెలిసిన ప్రాసెస్సే. చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఏ విధంగా అంతా మిక్స్ చేస్తున్నానండి. అన్నీ ఇందులో ఇక యాడ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, హెల్తీ టేస్టీ రెడీ అయిపోయిందండి.